టెలికాం కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది జియో. జియో దెబ్బకు వేల కోట్ల రూపాయల్లో నష్టపోతున్నాయి. దేశీయ టెలికాం కంపెనీల రాబడి దెబ్బతిన్నది. దాంతో కంపెనీలు ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. జియో దెబ్బకు ఇప్పుడు ఎంతమంది రోడ్డున పడిపోతున్నారో తెలుసా? వింటే మనం కంగు తినాల్సిందే. రిలయన్స్ జియో పోటీతో టెలికాం కంపెనీలు కుదేలవుతున్నాయి. జియో దెబ్బకు మార్చితో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెలికాం కంపెనీల రాబడి 4,900 కోట్లు పడిపోయింది. 2015-16లో 1.93 లక్షల కోట్లున్న ఈ కంపెనీల ఆదాయం 2016-17లో 1.88 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గి 1.84 లక్షల కోట్లకు దిగొస్తుందని బ్రోకరేజ్ సంస్థ CLSA ఒక నివేదికలో పేర్కొంది. రాబడులతో పాటు రిలయన్స్ జియో ప్రవేశంతో దేశీయ టెలికాం రంగంలో 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని అంచనా. ఆదాయాలు గణనీయంగా తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు గత 6 నెలల్లో దాదాపు 3,400 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అత్యంత తక్కువ ధరలో డేటా, ఉచితంగా వాయిస్ కాల్స్ అనే జియో ఆఫర్లతో మిగతా టెలికాం కంపెనీలు తమ టారిఫ్లు తగ్గించక తప్పలేదు. ఆ ప్రభావం కంపెనీల రాబడులు, లాభాలపైన కనిపిస్తుంది. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు ఏదోలా నెట్టుకొస్తున్నా చిన్నా చితకా కంపెనీలైతే జెండా ఎత్తివేసే స్థితికి చేరినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిశ్రమలో కాన్సలిడేషన్ కూడా ఊపందుకుంటుంది. ఈ పరిణామాలతో మున్ముందు దేశీయ టెలికాం రంగంలో 3-4 కంపెనీలకు మించి నిలబడలేకపోవచ్చునని భావిస్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.